అనకాపల్లి జిల్లా చోడవరం శ్రీ గౌరీశ్వరి స్వామి ఆలయంలో కార్తీక మాస పూజలు ఘనంగా జరుగుతున్నాయి. ఇక సుమారు 800 ఏళ్ల క్రితం మత్స్యరాజులు శివుడిని ప్రతిష్ఠించారని తెలుపుతున్నారు అర్చకులు. పుట్టకారంలో ఉన్న ఆకృతిలో గౌరీశ్వరుడి అభిషేకాలు చేస్తున్నామని తెలిపారు. ఇక నీరు, పాలు, పెరుగు, నెయ్యి, చక్కెర వంటి పంచామృతాలతోనే కాక కొబ్బరి నీళ్లు, తేనె, పసుపు వంటి ఊతకాలతో కూడా అభిషేకాలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఉదయం 10 గంటల వరకు కూడా స్వామివారి దర్శనాలు కల్పించవలసిందిగా అందరూ కూడా తరించి స్వామిని వీక్షించి తరించవలసిందిగా కోరుచున్నాం. అలాగే స్వామివారి యొక్క విశేషం ఏమిటయ్యా అంటే ఈ యొక్క స్వామివారి యొక్క ప్రత్యేకత కావలసినటువంటి విగ్రహము ఎవరో తెచ్చినటువంటి ప్రతిష్ఠించినటువంటి విగ్రహం కాదు. స్వయంభూ కావలసినటువంటి విగ్రహము యొక్క పరిపాలన ఒక సంవత్సరం నాటిది కాదు. గత 700 సంవత్సరాల నాటి చరిత్ర గల స్వామివారి యొక్క మహాత్మ్యము ఇప్పటికీ కూడా భక్తులు తరించి ఆయా మనస్సంకల్పాలు నెరవేరుతూ ఉన్నారు. ఈ యొక్క 700 సంవత్సరాలంటే చోళరాజు పూర్వం మత్స్యరాజుల నాటి పరిపాలన యొక్క గుడి కూడా మత్స్యరాజులు కట్టినటువంటి చరిత్ర కూడా స్వామివారి మనకు కలిగింది. అలాగే ప్రతిష్ఠించిన విగ్రహం కాదు, స్వయంభూ కలిసిన విగ్రహం. స్వామివారు తురుష్కులకి, హిందువులకి యుద్ధం జరిగినప్పుడు స్వామివారిని చిన్నం చేసేయడం జరిగింది. మరి చిన్నం చేసేసిన విగ్రహం పనికిరాదు కదా, ఇంకో విగ్రహం తీసుకొచ్చి ప్రతిష్ఠిద్దాం కదా అని చెప్పి సంకల్పించుకుని పెద్దలు, పూర్వీకులు, రాజులు అందరూ కూడా ఆ యొక్క కాశీనగరానికి వెళ్లి ఇద్దామని చెప్పి లింగాన్ని తీసుకొద్దాం అని చెప్పి బయలుదేరేసరికి స్వామివారి కల్లో కనిపించి రాజుగారికి ఈ యొక్క ఈశ్వర శబ్దం అనేటువంటిది నిరాకార శబ్దం. ఈశ్వరుడు అనేటువంటి వాడు నిరాకారుడు. మనం ఏ ఆకారంతో వస్తామో అదే ఆకారంతో ప్రత్యక్షమవుతాడు. కాబట్టి విగ్రహాలు పెట్టకుండా స్వామివారిని కూడా అర్ధనారీశ్వరుడిగా, గౌరీ స్వామిగా, గౌరీ